తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల బంద్ కొనసాగుతోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు శనివారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా హెచ్సియు బస్ డిపో కండక్టర్లు, డ్రైవర్లు 42% వాటా కోసం డిపోల నుంచి బస్సులు బయటకు రానివ్వలేదు. అలాగే శేర్లింగంపల్లి నియోజకవర్గం మొత్తం శాంతియుతంగా వాతావరణం నెలకొంది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి హెచ్సియు బస్ డిపో ముందు సహకార సంఘం సీనియర్ నేతలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీలకు 42% వరకు పెంపు ఉండాలని నిరసిస్తూ ఉదయం 5 గంటలకే సహకార సంఘం నాయకులు డిపో ముందు బైఠాయించారు. భారీగా గచ్చిబౌలి పోలీసులు మోహరించిన ప్రశాంతంగా నిర్వహిస్తున్న బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, జరిపేట్ జైపాల్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, కార్పొరేటర్లు భారీ సంఖ్యలో పాల్గొని పురవీధుల గుండా బీసీ నినాదాలతో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ వెంటనే బీసీలకు 42% రాజకీయ వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గట్టిగా జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, సాధించుకుందాం 42% రిజర్వేషన్ ను, సాధించుకుందాం 42% రిజర్వేషన్ ను. ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ 42% బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లను కల్పిస్తూ మరి అమలు చేయాలని చెప్పే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బంద్లో సబ్బండ వర్గాలన్నీ కూడా మరి సంపూర్ణమైనటువంటి మద్దతుతోని ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. అన్ని బస్సు డిపోలు, పెట్రోల్ పంపులు, ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు, ఏదైతే ప్రైవేట్ సెక్టార్సు, వ్యాపారస్తులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ బంద్లో భాగస్వాములు అయ్యారు. ఇది ధర్మ పోరాటం, ఇది న్యాయమైనటువంటి డిమాండు. ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల ప్రజల ఆకాంక్ష ఇది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో 60% జనాభా ఉన్నటువంటి బీసీలు కనీసం స్థానిక ఎన్నికలలో వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అయ్యేటువంటి అవకాశం కూడా ఈ అగ్రవర్గాలు ఆధిపత్య ధోరణి అవలంబిస్తున్నటువంటి నాయకత్వాలు, వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా పూర్తి స్థాయిలో అణగదొక్కబడుతూనే ఈ అగ్రకులాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. అగ్రకులాల్లో కొంతమంది మాత్రమే కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఈరోజు మరి న్యాయస్థానాలకు వెళ్ళి మా న్యాయమైన డిమాండ్లను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ రెడ్డి జాగృతి, ఖబర్దార్ రెడ్డి జాగృతి, జై బీసీ, కొనసాగిద్దాం బీసీల ఐక్యతను, కొనసాగిద్దాం బీసీల ఐక్యతను, సాధిద్దాం 42% రిజర్వేషన్లను, సాధిద్దాం 42% రిజర్వేషన్లను. జై బీసీ, జై బీసీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియ
గురించి పోరాడుతున్నాము. ఈ పోరాటానికి అన్ని మతాలు కులాలకు మతాలకు అతీతంగా మరి అందరూ ముందుకు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఏదేమైనప్పటికీ మనం ఏదైతే తెలంగాణను ఎలా సాధించుకున్నామో 14 ఏళ్ళ పోరాటంలో మరి అదేవిధంగా ఈ పోరాటాన్ని మనం కొనసాగిద్దాం. మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి మనం ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపకుండా మరి ముందుకు సాగించి మనం 42% సాధించే వరకు మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక ఐటెం తీసుకొని ముందుకెళ్దాం. మరి ఆనాడు మనం రస్తారోకో చేసాం, వంట వార్పు చేసాం, మిగతా కార్యక్రమాలన్నీ ఎన్నో చేసాం. మరి దాంట్లో కూడా ముఖ్యంగా మనం ఇక్కడ ఆర్టీసీ డిపో దగ్గర ఉన్నాం. మరి ఆర్టీసీ కార్మికులది కూడా ముఖ్య పాత్ర. మరి వాళ్ళకు కూడా వినిపిస్తున్నాం. రేపు పొద్దున ఏం జరిగినా ఏం జరగకున్నా మరి మీరు కూడా అందరు తోడ్పాటు ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ కార్మికులంతా ఐక్యంగా ఎలాగైతే మాకు సహకరించారో అదేవిధంగా ఈ యొక్క 42% కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. కార్మికులు కూడా ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ముందుకు వచ్చారో అదేవిధంగా ఈ యొక్క 42% బీసీలకు ఈ రిజర్వేషన్కు కూడా అందరూ సహకరించాలని మరి ఈ యొక్క కార్యక్రమాలకు జేఏసీ తరఫున శేర్లింగపల్లి జేఏసీ తరఫున మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. జై బీసీ. సాధించుకుందాం 42% బీసీ రిజర్వేషన్లను, సాధించుకుందాం 42% బీసీ రిజర్వేషన్లను చేయాలి. 42% బీసీ విద్యా ఉద్యోగ లోకల్ బాడీల్లో 42% బీసీ రిజర్వేషన్లను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జ్యోతిరావు పూలే. కొనసాగిస్తాం బీసీ ఆత్మగౌరవ పోరాటాలను, కొనసాగిస్తాం బీసీ ఆత్మగౌరవ పోరాటాలను, కొనసాగిస్తాం బీసీ రిజర్వేషన్ పోరాటాలను, కొనసాగిస్తాం బీసీ రిజర్వేషన్ పోరాటాలను. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. రిజర్వేషన్
జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని బీసీలంతా ఏకమై బీసీ వర్గాలకు సపోర్టుగా నిలిచినటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలతో ఈరోజు ఈ యొక్క బంద్ సంపూర్ణంగా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు తీసుకువచ్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి అసెంబ్లీలో చర్చ పెట్టి ప్రజాభిష్టం మేరకు ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి దాన్ని గవర్నర్కు మరి రాష్ట్రపతికి పంపిస్తే అక్కడ పెండింగ్ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో మరి అసెంబ్లీ ఈ రాష్ట్రాల్లో అత్యంత సుప్రీంగా మనం భావించేటువంటి ప్రజాస్వామ్యయుతంగా వచ్చినటువంటి పాలనా వ్యవస్థలు